శాటిలైట్లు లేకుంటే ఈ ప్రపంచం ముందుకు కదలదు. అంతలా మనం శాటిలైట్స్ వినియోగానికి అలవాటు పడ్డాం. మరి ఈ శాటిలైట్స్ భూమికి ఎంత ఎత్తులో ఉంటాయి? LEO, MEO, GEO అంటే ఏంటి? స్పేస్ లో ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి? ఈ వీడియోలో తెలుసుకుందాం. మన స్పేస్ లో 2024 లెక్క ప్రకారం 9900 యాక్టివ్ శాటిలైట్స్ ఉన్నాయి. ఇవి వివిధ GEO, MEO, LEO అనే కక్షల్లో రొటేట్ అవుతూ ఉంటాయి. GEO అంటే జియో స్టేషనరీ ఈక్విటోరియల్ ఆర్బిట్. ఈ కక్షలోని శాటిలైట్స్ భూమధ్యరేఖ మీదుగా భూమి చుట్టూ తిరుగుతాయి. భూమి తిరిగే వేగంతోనే ఇవి కూడా తిరుగుతుంటాయి. అదే టైంలో GSO అని కూడా ఒక కక్ష ఉంది. GSO అంటే జియో సింక్రోనస్ ఆర్బిట్. ఈ కక్షలోని శాటిలైట్స్ ఓ పర్టికులర్ లాంగిట్యూడ్ అంటే రేఖాంశానికి ఫిక్స్ అయ్యి భూమి చుట్టూ భూమి తిరిగినంత స్పీడ్ తోనే తిరుగుతుంటాయి. సాధారణంగా ఈ ఆర్బిట్స్ లోని శాటిలైట్స్ ను భూ వాతావరణం పరీక్షించేందుకు వినియోగిస్తుంటారు. భూమికి 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఈ GSO అండ్ GEO ఉంటాయి. ఇక LEO అంటే లో ఎర్త్ ఆర్బిట్, MEO అంటే మీడియం ఎర్త్ ఆర్బిట్. భూమికి అత్యంత చేరువుగా అంటే 160 నుంచి 2000 కిలోమీటర్ల మధ్య ఉన్న ఆర్బిట్ ను LEO అంటారు. ఈ కక్షలో చిన్న చిన్న శాటిలైట్స్ తిరుగుతుంటాయి. GEO శాటిలైట్స్ తో కమ్యూనికేషన్ సిగ్నల్స్ అందుకోవడం భూమిపై ఉన్న అన్ని ప్రాంతాలకు సాధ్యం కాదు. కనుక ఈ LEO శాటిలైట్స్ మీద ఆధారపడుతుంటాం. మొబైల్ కమ్యూనికేషన్స్, డిజాస్టర్ రిలీఫ్ అండ్ మారిటైమ్ ఆపరేషన్స్ వంటి వాటికి ఈ LEO శాటిలైట్సే దిక్కు. ఇక GPS వంటి పొజిషనింగ్ ఇన్ఫర్మేషన్ కోసం MEO శాటిలైట్స్ ఉపయోగిస్తుంటారు. భూమికి 2000 కిలోమీటర్ల నుంచి 35,786 కిలోమీటర్ల మధ్య ఈ MEO ఆర్బిట్ ఉంటుంది.